ఒక వారియర్, గొప్ప రాజును మనం చూస్తే ఆహా ఓహో అంటాం. గ్రీక్ మైథాలజీలో ఉన్నటువంటి రాజుల గురించి ఇంగ్లీష్లో నవళ్ళు రాస్తే పిచ్చి వాళ్ళలా చదువుతున్నారు. ఆ రాజులను మించిన గొప్ప చక్రవర్తులు ఈ దేశాన్ని పాలించారు. వేములవాడ చాళుక్యులు అటువంటి వారే. వారు పాలించినటువంటి పవిత్ర పుణ్యభూమి. వారి ఆలయాన్ని సముద్ధరణ చేశారు. ఇక్కడ సనాతన వైదిక ధర్మంతో పాటు జైనాది ధర్మాలు కూడా వర్ధిల్లాయి ఇక్కడ. అదే జైనంలో కూడా కావ్యం పుట్టింది ఇక్కడ. అలాగే వేములవాడ భీమకవి. తెలుగు సాహిత్యంలో ఈ పేరు ఏ ప్రాంతంలో ఉన్నా తెలుస్తుందండి. నన్నయ్య గారికి పూర్వీకులను కొందరంటే నన్నయ్యకి తిక్కనికి మధ్యలో ఉన్నారని చెప్తారు వేములవాడ భీమకవి. తెలుగు సాహిత్యంలో ఆయన స్థానమైనది. అయితే మనం ఎన్నో పోగొట్టుకున్నాం. కొన్ని దాడుల వల్ల, కొన్ని మన నిర్లక్ష్యాల వల్ల, మన అజాగ్రత్తల వల్ల చాలా కోల్పోయాం. వేములవాడ భీమకవి ఏ సాహిత్యం రచించాడో మనకు తెలియదు, కానీ చాటు కవిత్వంగా రచించినవి కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ వేములవాడ భీమకవి ఈ శివుని పుత్రునిగా అభివ్యక్తమైనటువంటి మహానుభావుడండి. ఇక్కడున్న భీమేశ్వరుడు ప్రాచీన క్షేత్రం ఇది. ఈ భీమేశ్వరుని పేరే భీమకవికి చెప్పబడింది. అసలు భీమేశ్వరుడు అని స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు నా మనస్సు ఆ మంత్రాన్ని ఎన్ని మాటలు తలంచుకుందో, భీమేశ్వరాయ నమః, భీమేశ్వరాయ నమః అని. అసలు ఈ భీమ పేరుతో శివుడు ఎన్ని చోట్ల ఉన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. భారతదేశంలో భీమ పేరుతో ఇక్కడ భీమేశ్వరుడు ఉంటే పక్కన మాణిక్యమ్మ ఉంది. మీరు చూశారో లేదో. సరిగ్గా దక్షారామంలో ఇక్కడికి సమీపంలో గోదావరి పాయ ఉంది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా గోదావరి తీరంలో దక్షారామ భీమేశ్వర స్వామి, అమ్మవారి పేరు మాణిక్యాంబ. అష్టాదశి శక్తి పీఠాలు రెండింటికి ఒకటే మాట చెప్పబడుతుంది చూడండి. అక్కడ గోదావరి, ఇక్కడ గోదావరి, ఇక్కడ పేర్లు అక్కడ పేర్లు ఒక్కటే, భీమేశ్వరుడు. ఇంకొకటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భీమశంకర స్వామి ఉన్నాడు. ఇవి 2 క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి మనకి అస్సాం దగ్గర ఉంది, గౌహతి సమీపంలో భీమేశ్వరుడు ఉన్నాడు. ఇంకొకటి మహారాష్ట్రలో భీమశంకర స్వామి ఉన్నాడు, జ్యోతిర్లింగ స్వామి. ఇక్కడ భీమ పేరుతో ఎన్ని చోట్ల ఉన్నాడో. ఇవి కాకుండా మనకి పంచారామాల్లో భీమేశ్వరుడు మరుగుడున్నాడు, భీమవరంలో భీమేశ్వరుడు మరుగుడున్నాడు. భీమనామంతో ఎన్నున్నాయండి. భీమ అంటే అర్థం ఏమిటి? భీమనామంతో వేదంలోనే శివుడున్నాడు. నమ ఉగ్రాయచ భీమాయచ. ఇప్పుడు నేను విన్నారా? వేదంలో ఇక్కడ చదువుకుంటున్నారు పండితులు, వేదమూర్తులు, వేదాధ్యాపకులు. వారిని చూస్తేనే మాకు ధన్యత. ఎవరైనా వేదం చెప్పే పండితులు, వేదం చదువుకున్న వాడిని చూస్తేనే ఆనందం. వారు నమస్కరించాలట. ఎందుకంటే వేదంలో ప్రతి మంత్రము భగవంతుడే. దాన్నే నిరంతరం అమ్నాయం చేస్తున్న వారు కనబడ్డారంటే అది భగవత్ స్వరూపంగానే వారికి నమస్కారం చేసుకోవాలి. అలాంటి వేదంలో పరమేశ్వరుని పేర్లలో మరొక పేరు భీమ. భీమ అంటే అర్థం ఏంటండి? భయంకరమైన వాడు అని అర్థం. మరి ఇంతవరకు శివుడు దయాస్వరూపుడు అని చెప్పి ఇప్పుడు భయంకరమైన వాడు అంటూ ఉన్నారంటే, అమ్మో మా భయంకరమైన వాడు వద్దండి, నాకు మాత్రం కావాలి. మీకు చెప్తే మీరు కావాలంటారు. ఇప్పుడు చలికాలం వచ్చేసింది, కానీ మొన్న సూర్యుడు ఎలా ఉన్నాడండి? ఇది మే నెలలో భయంకరంగా ఉన్నాడే లేదా? కాసేపట్లో చలి భయంకరం అవుతుంది. అంటే సూర్యుడు భయంకరంగా ఉన్నాడు వద్దంటామా? చలి భయంగా ఉందంటే వద్దంటామా? మనం వద్దన్నా అవునన్నా చలి ఉండాల్సినప్పుడు భీమంగా ఉంటుంది, సూర్యుడు ఉండవలసినప్పుడు భయంకరంగా ఉంటాడు. ఇందాక మళ్ళీ అష్టమూర్తులు రండి, అన్నిట్లో భయంకరం ఉందే లేదా? గాలి గట్టిగా వీస్తే భయంకరమే, నీరు ఉప్పెనై వస్తే భయంకరమే. కానీ ప్రద్దాల్లో 2 రూపాలు ఉన్నాయా లేదా? 2 రూపాలు ఏమిటి? సౌమ్య రూపం, భీమ రూపం. సౌమ్య రూపాన్ని అఘోరం అంటారు, భీమ రూపాన్ని ఘోరం అంటారు. ఘోరం అఘోరం 2 ఎవడు? అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య. మీరే చెప్తున్నారు. ఘోరం అఘోరం 2 ఉన్నాయి, ఉండనియండి. కానీ మనకు ఘోరం అఘోరం కూడా శుభంగా ఉంటే చాలు కదా. శుభాన్ని ఏమంటారు? శివం అంటారు. కానీ స్వామి నువ్వు ఘోరమైన అఘోరమైన మాకు శివంగా ఉంటే చాలు నమస్కరించాలండి. తెలిసింది కదా. కనుక భీమ అంటే ఇప్పుడు అర్థమైంది కదా. భీమ అంటే చండశాసనుడు అని అర్థం. ఏమంటే ఇక్కడ ఆఫీసర్ ఉంటారు, ఆఫీసర్ కింద కొంతమంది ఉద్యోగులు ఉంటారు. ఆఫీసర్ చండశాసనుడు అయితేనే ఉద్యోగులు జాగ్రత్తగా పనిచేస్తారు. ఆఫీసర్ చండశాసనుడు కాకపోతే 10 గంటలకు రావాల్సిన వాళ్ళు 12ంటికి వచ్చి హాయ్ సార్ అని వెళ్ళిపోతే వీడు చూస్తూ కూర్చుని ఏం చేస్తాడు? కనుక ఒక అధికారికి శాసించే శక్తి ఉండాలి. అలాగే ఎవరు శాసించడం వల్లండి ఋతువులు సక్రమంగా వస్తున్నాయి? ఎవరు శాసించడం వల్ల ఋతువులు సక్రమంగా వస్తున్నాయి? ఎవరు శాసించడం వల్ల గ్రహాలు నక్షత్రాలు టైంకి వస్తున్నాయి? చెప్పండి. ఎవరు శాసిస్తున్నారు? మీరు నేను శాసిస్తున్నామా? రేపు పొద్దున్న 6 గంటలకు ఉదయించుమో అని సూర్యుడికి మనం చెప్తున్నామా? ఆయన ఎప్పుడు తీస్తే అప్పుడు. ఎప్పుడు తీయించాలి ఎవరు నిర్ణయించాడు? ఇందాక చెప్పిన పంచభూత రూపాలతో అష్టమూర్తులతో ఎవడున్నాడో వాడే ఈ లోకాన్ని శాసిస్తున్నాడు. భీషాస్మాద్వాతపవతే భీషోదేతి సూర్య.
ఎవరి శాసన భయం వల్ల గాలి వీస్తోందో, ఎవరి శాసన భయం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆయనే భీమ శాసకుడు. కనుక భీముడు అంటే ప్రపంచాన్ని శాసించి నడిపించేవాడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, భీముడు ఎవడు? ఈశ్వరుడే. కానీ భీమేశ్వరుడు ఆయన. కానీ భీమేశ్వరాయ నమశివాయ అని చెప్తున్నారు. ఆయన ఎలా చేస్తున్నాడు అయ్యా ఇదంతా చెప్పండి? తన శక్తితో చేస్తున్నాడు, అంతే కదండి. ఎవడైనా ఏం చేస్తాడు? శక్తితోనే చేస్తాడు. ఆ శక్తిని అమ్మవారు అన్నాం, శక్తి ఉన్నవాడిని అయ్యవారు అన్నాం, అవునా లేదా? ఆ శక్తిని ఆయన భీమేశ్వరుడు అయినప్పుడు శక్తి మాణిక్యాంబైంది.